బైబిల్లో అనేక వాక్యాలు ఉన్నాయి. మరి నీ పరిస్థితిని సూచించే అనేక వాక్యాలు ఉన్నాయి. మరి నీకు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి బైబిల్లో స్వస్థత వాక్యాలు ఎన్నో ఉన్నాయి, సమృద్ధి వాక్యాలు ఎన్నో ఉన్నాయి, సమాధానం కలిగి ఉండే వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అయితే మరి ఏ వాక్యము ఏ సమయానికి ఏ సందర్భానికి నువ్వు వాడుకోవాలి అనేది దాన్ని మరి జ్ఞానమే అంటారు. కానీ మనము ఇంకా లోతుగా వెళ్తే జ్ఞానముని మరి 3 పదాలుగా విభజించడం అనేది జరిగింది. విజ్డమ్, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. ఈ మూడోది ఏదైతే ఉందో వివేచన, దాన్ని మరి హిబ్రూలో బీనా అంటారు. బీనా అంటే అప్లికేషన్. మనం చూసుకుంటూ ఉంటాము, పజల్స్ ఉంటాయి. పజల్స్లో ఏ పజల్ ఎక్కడ పెడితే ఆ పజల్ కంప్లీట్ అవుతుంది అనేది అప్లై చేస్తాము. ఏ విధంగా అయితే పెడతామో దాన్ని బీనా అంటాం. అదే విధంగా ఇంత బైబిల్లో, ఇంత గొప్ప బైబిల్లో నీకు ఏ వచనము మరి నీకు విడుదలనిస్తుంది, ఏ వచనాన్ని ఏ వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేయాలి అనే జ్ఞానం యొక్క ఇంకొక పేరే బీనా. మరి మీరు కనుక చూస్తే యేసు ప్రభువు వారు మరి విల్డర్నెస్లో, అంటే ఆయన ఉపవాసం ఉన్నప్పుడు సాతాను శోధకుడు వచ్చి మరి ఆయనను శోధిస్తున్నప్పుడు శోధకుడు వేసే ప్రతి మాటకి బాణంగా యేసు ప్రభువు వారు ఇంకొక ఉత్తరం ఇచ్చాడు. అంటే ఎప్పుడు ఏ సందర్భంలో ఏ వాక్యం వాడాలి అనే జ్ఞానము యేసు ప్రభువు వారు కలిగి ఉన్నారు. అదేవిధంగా సోదరుడు సోదరి, మరి నీవు కూడా ఇటువంటి జ్ఞానాన్ని పొందుకొని నీ యొక్క జీవితంలో ప్రతి సమస్యని నువ్వు ఛేదించి నీవు ఆశీర్వదింపబడాలని ప్రార్థిస్తున్నావు. మరి మీరు బైబిల్లో కనుక చూసుకుంటే ఇది ఎలా వస్తుంది బ్రదర్ మరి మనకి అంటే, యాకోబులో అంటాడు, ఎవరికన్నా జ్ఞానం కొదువుగా ఉందా మరి వారు నన్ను అడగండి అంటాడు. మొదట జ్ఞానము కావాలి అంటే నీకు జ్ఞానం అవసరము అని నువ్వు తెలుసుకునే ఆ యొక్క గుణము ద్వారా, ఆ యొక్క ఆలోచన ద్వారా మరి జ్ఞానం మొదలవుతుంది. మరి దేవుని యందు భయభక్తులు కలుగుట మొదటి మెట్టు అంట జ్ఞానమునకు. అంటే ఈ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, ఈ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఈ విధంగా ఎప్పుడైతే మరి నువ్వు ఈ దేవుని మీద ఆధారపడడం, ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము మొదలు పెడతావో అది జ్ఞానం నాకు మొదటి మెట్టు. అయితే ఎప్పుడైతే మరి నువ్వు వాక్యాన్ని చదువుతుంటావో, వాక్యాన్ని ధ్యానిస్తుంటావో, అప్పుడు పరిశుద్ధాత్ముడు మరి ఆయన యొక్క జ్ఞానం, ఆయన యొక్క బీనా నీకు ఇస్తూ ఉంటాడు. అయితే మరి నువ్వు సడన్గా ఏదో ఒక రోజు ఒక సమస్య ఎదుర్కొన్నావు, అయితే ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు నీ లోపల నుంచి నువ్వు ఆ రోజు చదివిన వాక్యము మరి లేదా ఆదివారం విన్న వాక్యము, ధ్యానించిన వాక్యము నీకు గుర్తుకు చేస్తాడట. ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ఇంకొక పని ఏంటి అంటే, యేసు ప్రభువు వారు అంటే నేను చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం చేస్తాడు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వే ఆఫ్ బీనా. మరి బీనా అనే యొక్క ప్రక్రియలో ఇదొక మెట్టు. అయితే పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటంటే ఆ సమయానికి ఏ వాక్యం నీకు అవసరము, ఈ సహాయం చేసే పరిశుద్ధాత్ముడు, నిన్ను ఆదరించే పరిశుద్ధాత్ముడు ఆ సమయానికి నీకు ఆ వాక్యాన్ని బోధిస్తాడు. హల్లెలూయా. సోదరుడా సోదరి, మరి ఈ విధంగా మీరు బీనాతో నింపబడి మీ యొక్క ప్రతి సమస్యని జయించి మీరు ఆశీర్వదింపబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.